రైతు భరోసా పడ్డదానే 11,000 పడ్డాయి. ఇక అంతే, ఇక మేము పోయినసారి ఇక ఇయ్యాడు అనుకున్నాం కానీ ఈసారి వేసిండు. ఆయన రేవంత్ రెడ్డి ఒక పసలు మింగిండు. ఇప్పటికైతే అడుపులాగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్న మీకు రైతు భరోసా పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 2 ఎకరాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మరి కరెక్ట్ టైంకి వేసిండు కదా, ఎట్లా అనిపిస్తుంది? కరెక్ట్ టైంకి వేసిండు, అన్నీ మంచిగా ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మాకు మంచిగా లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటి వరకు సూపర్ ఉంది. మళ్ళీ దానికే సపోర్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాం. అంతే. ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా ఉన్నదంట. చాలా బాగుంది. మళ్ళీ కూడా అదే ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం మరి రైతు భరోసా పడతాయి, 100% పడతాయి. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచిగా ఇందిరా మిల్లు పేదలకు ఇస్తున్నారు. అంతా బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. మరి తొందరగా ఎందుకు వేసిండు అనుకుంటారు రైతు భరోసా? అదేం లేదు, మంచిగా అంటే టైంకి వేసిండు. ఆయన టైంకి వేసిండు. తొందర వేసిండు. ఈ ఎలక్షన్ల గురించి అని ఎక్కువ చాలా వస్తున్నాయి కానీ అది కాదు, తప్పు. ఇప్పుడు వేయాలనే టైంకి వేసిండు, బాగుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఎట్లున్నది? మంచిగా ఉన్నది. సన్న బియ్యం వచ్చినాయి, ఇల్లు ఇందిరా బిల్లు వచ్చింది, కరెంట్ మాఫ్, గ్యాస్ పే వచ్చింది. ఈ ప్రభుత్వం వల్ల ఇవి వచ్చినాయి నాకు ఇప్పటి వరకు అయితే. ఈ ప్రభుత్వం ఎక్కిన కానీ అయితే నువ్వు సంతోషంగా ఉన్నాయి ఇప్పటి నుంచి. అయ్యా పింఛన్ వస్తుంది. పింఛన్ ఇప్పుడు రైతు భరోసా పడ్డదా మీకు? పడ్డది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 4 ఎకరాలు 38 గుంటలు ఉన్నది. ఎంత పడ్డాయి? 29,700 పడ్డది. మరి ఇప్పుడు తొందరగా వచ్చినాయి కదా, దానికి మీకు సంతోషం అవుతుందా? మాకు వచ్చిన సంతోషమే, రాకున్నా పోయినసారి ఎగ్గొట్టిండు, ఈసారి ఇచ్చిండు. ఇక అంతే, ఇక మేము పోయినసారి ఇక ఇయ్యాడు అనుకున్నాం కానీ ఈసారి వేసిండు. ఏదో ఎలక్షన్లు వస్తాననే ఆ స్టంట్ మీద ఆయన కావాలనే మేము మా అది పెంచుకోవాలనే ఉద్దేశంగా మాకు ఇప్పుడు ఇచ్చిండు. పోయినసారి అయితే ఇయ్యలే. మరి వచ్చే సంవత్సరం వస్తాయి అనుకుంటారా? మాకు రావనుకుంటాను, అది మేము పక్కా అనుకుంటాను, రావు మాకు. ఇప్పుడున్న ఈ పాలన మీద మీ అభిప్రాయం? మాకు ఈ పాలన కూడా అక్కర్రాదు. ఈ పాలనే వేస్ట్ అని మేము ఖచ్చితంగా అనుకుంటాను. మాకు మా స్టార్టింగ్ నుంచి 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వల్ల మేము తిరిగినాం, బాగా చేసినాం. మాకు అన్ని పనులు బాగా అనిపించినాయి. ప్రతి పంట కూడా అనుకూలంగా పండింది. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిన కాంచి ఇయ్యటి వరకు అసలు నార్లే ఎండిపోతాయి, వర్షాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎట్లయిందో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అట్లనే అవుతాయి పంటలు. కేసీఆర్ ఉన్న రోజులు ప్రతి ఒక్క పంట అనుకూలంగా పండింది, అనుకూలంగా మేము అమ్ముకున్నాం, అనుకూలంగా మేము వ్యవహారాలు నడిపించుకున్నాం. ఇప్పుడు మరి తొందరగానే ఇచ్చిండు కదా, దాని మీద మీ అభిప్రాయం? పోయినసారి ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు? ముందర ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు. ఆయన ఇచ్చినా రాడు, ఆయన ప్రభుత్వం ముందు నడవది, ఇవ్వకున్నా ప్రభుత్వం నడవదు. అది అందరికి ఇచ్చిండు కాబట్టి మాకు కూడా ఇచ్చిండు. పోయినసారి ఎగబెట్టి ఇప్పుడు ఇస్తే లాభం ఉన్నది మాకు. అప్పుడు ఇస్తే ఇప్పుడు ఇచ్చి మేము సంతోషపడము. అప్పుడు తిన్నాడు, ఇప్పుడు ఇచ్చిండు, అంతే. ఇక మాకు రైతు బంధు పోయినసారి రాలేదు, బ్యాంకు రుణమాఫీ కూడా కాలేదు మాకు. పోయినసారి అందరికీ వచ్చినాయి అంటున్నారు కదా, మరి దాని మీద? 3 ఎకరాలన్నర వరకు వేసిండు. ఇక మిగతా వాళ్ళకి ఎవరికి ₹1 వేయలేదు. ఆ రైతు బంధు రుణమాఫీ కూడా కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. ఏదో వేస్తాడు బ్యాంకులలో ఎక్కువ ఉన్న బాబుది కట్టుకోమంటే కూడా మేము బ్యాంకులలో కూడా కట్టుకున్నా కూడా ఇయ్యాటి వరకు మాకు స్పందన లేదు, మాకు వేయలేదు, మాకు రుణమాఫీ కాలేదు. పోయినసారి రైతు బంధు తిన్నాడు, ఈ ఒక్కసారి వేసిండు. ఎట్లాగో మళ్ళీ వచ్చే నెక్స్ట్ ప్రభుత్వంలో కూడా మాకు కేసీఆర్ రావాలనే ఆలోచన ఉన్నది. మాదైతే కేసీఆర్కే సిద్ధమై ఉన్నాం మేము. రైతు భరోసా పడ్డాయా మీకు? పర్లే మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు ఎకరం 3 గుంటలు ఉన్నది. ఎందుకు పడలే అనుకుంటారు? మేము బ్యాంకుల్లో అయితే పడలేదు. మన ఏవో దగ్గరికి పోతే అయితే అలా చూపిస్తుంది, మరి అంత అయితే వేయలేదు. కొంతమందికి అట్లా పడ్డాయి, కొంతమంది వాళ్ళేదని చెప్తాడు. అంటే మరి ఏమైనా పంట పండిస్తారా లేకపోతే? పంట పండించేదే, పండేదే. అంటే అప్పుడు పడ్డాయా? మరి అప్పుడు పడ్డాయి. అప్పుడు ఎప్పుడు ఏ నెలకు వాళ్ళతో ఎప్పుడు పడేదో ఎకరం 3 గుంటలకు మాకు అప్పుడే పడేది. ఇప్పుడు ఈసారే పడలేదు. మరి ఇవాళనే లాస్ట్ కదా, మరి ఏమంటారు మరి మేము ఏం చేస్తాం? గదే అడుగుతాను. మీరు అదే కావచ్చు అని మేము అడుగుతాను. మరి వచ్చే సంవత్సరం పడతాయి అనుకుంటారా? వచ్చే సంవత్సరం ఎప్పుడైనా మరి ప్రభుత్వంలో మేము చెప్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాను అడుగుతాను తెలియదు కదా. రైతు భరోసా పడ్డదా? పడ్డదండి, రైతు భరోసా పడ్డది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 2 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు పడ్డది. బాగుంది. ఎంత డబ్బులు పడ్డాయి? నాకు 12,000 పడ్డాయి. అంటే పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు తేడా? మాకు ఆ పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 1000 ఎక్కువ వచ్చినాయండి. అంటే ఇప్పుడు కరెక్ట్ టైంకి వేసిండు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు టైంకి వేసాడు మంచిగా, పెట్టుబడులకు సరిపోను. మళ్ళీ ఇప్పుడు మాకు గ్యాస్ కూడా ఫ్రీ, డబ్బులు కూడా పడతానే.
అదేవిధంగా మంచిగా మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చాయి మా ఊరికి చాలామంది 45 ఇళ్ళు వచ్చినాయి. బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఎట్లున్నది? చాలా బాగుంది, ప్రభుత్వ పాలన మంచిగా ఉంది. పేద ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. అంటే మరి వచ్చే సంవత్సరం ఎత్తారు అనుకుంటాను. 100% మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందండి. ఎందుకంటే పేదలకి ఇండ్లు గతంలో ఎన్న రాని ఇండ్లు ఇప్పుడు పీసరే మా గ్రామానికి అయితే 45 ఇళ్ళు వచ్చినాయి. బాగుంది, ప్రభుత్వం బాగుంది. అయితే సంతోషం, రేవంత్ రెడ్డి గారి పాలన సంతోషంగా అనిపిస్తుంది. సంతోషంగా ఉందని బాగుంది. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నదంటారా మళ్ళీ ఈ ప్రభుత్వమే? 100% వస్తుంది, మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు మరి తొందరగా వేయడానికి కారణం కొందరైతే మరి వేరే అనుకుంటారు, మరి ఎందుకు వేసిండు అనుకుంటారు? లేదు, ఇప్పుడు పెట్టుబడి టైం ఇప్పుడే కదండి, అందుకే ఇప్పుడు టైంకి వేసారు మంచి. అన్న మీకు రైతు భరోసా పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 2 ఎకరాలు ఎవరో పడ్డాయి. మాకు ఉన్నాయి 2 ఎకరాలు 2 ఎకరాలు పడ్డాయి. ఎన్ని పైసలు పడ్డాయి? 12,000. అంటే ఇప్పుడు కరెక్ట్ టైంకి వేసిండు కాబట్టి దాన్ని ఎట్లా వినియోగించబోతారు? కరెక్ట్ టైం పడ్డాయి ఇప్పుడు. ఏం చేస్తాను? పెట్టుబడికి పిండి బస్తాలకు, పత్తి గింజలకు, వాటికి అయితే పడ్డాయి. ఏం పంట వేస్తున్నారన్న? వరి, పత్తి. ఇప్పుడు మీకు డబ్బులు పడ్డాయి, అంతా పంట వేస్తున్నారా? వేస్తున్నాం. 2 ఎకరాలకు వేస్తున్నాం. రైతు భరోసా పడ్డాయా మీకు? ఎన్ని ఎకరాలు ఉన్నది? 4 ఎకరాలు పడ్డాయి. ఎన్ని పైసలు పడ్డాయి? 20,000. ఇప్పుడు మరి రైతు భరోసా పడ్డది కదా, మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం మీద పాలన ఎట్లున్నది? ప్రభుత్వ పాలన మంచిగా ఉన్నది. ఇది మన ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, ఠీకేనా? ఇది మన ఈ గ్యాస్ పైసలు 500, ఓకేనా? ఓకే. కరెంట్ బిల్ తక్కువ, కరెంట్ బిల్ లేదు. ఓకే. ఇంకేం కావాలి? ఇక బస్సు ఫ్రీ అంటే ఇక అది వేస్ట్, అది వద్దు. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది కదా? మస్తు అనిపిస్తుంది. పోయిన ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చింది? 1200 పెంచిండు. అది మనకి రేవంత్ రెడ్డి 1200 పెంచిండు. ఓకే, అయితే సంతోషం అనిపిస్తుంది. మస్తు సంతోషం. మళ్ళీ కరెక్ట్ టైంకి వేసిండు కదా? వేసిండు. ఓకే. రైతు భరోసా పడ్డాయా మీకు? పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉన్నది? 4 ఎకరాలు. ఎంత పైసలు పడ్డాయి? 24,000 పడ్డాయి. పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడాతో వచ్చినాయి మరి? బాగుంది తేడా. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఉన్నది, రైతు భరోసా పడుతుంది, మొన్న రుణమాఫీ అయినాయి. మళ్ళా ఇప్పుడు కరెంటు 200 యూనిట్లు. మళ్ళీ బస్సుకు ఫ్రీ, ఆడవాళ్ళకు, లేడీస్కు. బాగుంది ప్రభుత్వం. డబ్బులు వేసిండు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పెట్టుబడి కదా, పెట్టుబడి సీజన్లో బాగా అనిపిస్తుంది. పిండి బత్తాలకు మంచిగా ఎకరాస్తున్నాయి. బాగుంది. మరి వచ్చే సంవత్సరం వేస్తాడు అనుకుంటాను? వేస్తాడు. ఇప్పుడు 6 నెలలకు మళ్ళీ వేసుడే, ఇక మళ్ళీ యాసింగ్ పంటకి వేసుడే. రైతు భరోసా పడ్డదానే? 11,000 పడ్డాయి. 11,000 పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకున్నది చాలా కానీ ఎక్కువ ఎక్కలే. ఎక్కిన కాడికి పడ్డాయి. పడ్డాయి, 11,000 పడ్డాయి. ఇక ఇల్లు ఇందిరమ్మ పథకం వచ్చింది, ఇంకా అది రాలే, ముగ్గు వేయలే. ఇప్పుడు మరి మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు ఈ ప్రభుత్వం? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు ఈ ప్రభుత్వ? మంచిగా అనిపిస్తుంది. ఏమేమి వచ్చినాయి మీకు? నాకు రైతు బంధువులు పడతానే, మొన్న ఒక్కసారి ఆగిపోయింది, ఇప్పుడు బరాబర్ ఎత్తాను. ఇప్పుడు వచ్చింది అని మంచిగానే సంతోషం అయింది. మరి వచ్చే సంవత్సరం ఎత్తాడు అనుకుంటాను? వెయ్యాలి, ఓటు వేయాలి. ఓటు వేయాలంటే వెయ్యాలి. అది రైతు భరోసా పడ్డాయి? పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 4. ఎన్ని పైసలు పడ్డాయి? 24,000. ఇప్పుడు మరి కరెక్ట్ టైంకి వేసిండు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. పెట్టుబడి టైం లేచారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన మంచిగా ఉన్నదా? బాగుంది. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, రైతు భరోసా పడ్డాయి. బాగుంది. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వేస్తాడు అనుకుంటాను? వేస్తాడు, రైతు భరోసా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు కరెక్ట్ టైంకి వేయడానికి కారణం ఏంటి అనుకుంటా? పెట్టుబడి టైం కాబట్టి వేశారు. సార్ రైతు బంధు పడ్డాయా మీకు? పడ్డాయి. మాకు పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉన్నది? మాకు 3.5 ఉన్నది. 3.5 పడ్డాయి. మా భార్యకు 4 ఎకరాలు, 4 ఎకరాలు వరకు పడ్డాయి. మొత్తం ఎంత పడ్డాయి సార్? మొత్తం 47. పోయిన సంవత్సరం పడ్డాయా? పోయిన సంవత్సరం మా ఒక్కలకి పడ్డాయి. 3.5 వరకు పడ్డాయి. మరి ఈసారి ఎందుకు వేసిండు అనుకుంటారు తొందరగా? ఇక తొందరగా అంటే రేవంత్ రెడ్డికి వేయాలనిపించింది, వేసిండు. రైతుల కోసం ఎంత వేసిండు. అంటే పోయినసారి లేట్గా వేసిండు కదా, ఈసారి టైంకి వేసిండు కదా, ఎందుకు? ఈసారి టైంకి వేసిండు. పోయినసారి కొంతమందికి పడలేదు, కొంతమందికి పడ్డాయి. 3.5 వరకు పడ్డాయి. ఇప్పుడు 9 ఎకరాల దాకా పడ్డాయి. వచ్చే సంవత్సరం వేస్తాడు అనుకుంటాను? వేస్తాడు, తప్పకుండా వేస్తాడు. అంటే ఈసారి ఇప్పుడు ముందట ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వేసిండు అని సామాన్యులు అనుకుంటారు, మరి దానికి ఏమంటారు సార్? అట్లా ఏం లేదు, వేస్తాడు.
వేస్తాడు నమ్మకం వేస్తాడు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్ టైంకే పడ్డాయి కదా, మరి దాని గురించి ఏమన్నా? అప్పుడు పడ్డాయి, ఇప్పుడు కొంచెం లేట్గా పడ్డాయి. అప్పుడు పోయినసారి లేట్గా పడ్డాయి, ఇప్పుడు టైంకే పడ్డాయి. ఇప్పుడు రైతు భరోసా పడ్డదా? పడ్డది, ప్రతి ఒక్కరికి అయితే పడ్డది. ఇప్పుడు ప్రతి రైతుకైతే ఇప్పుడు ప్రతి రైతు భరోసా పడ్డగా నుంచి ఆనందంగా, ఇదివరకు పర్లేదు అని బాధపడ్డారు కానీ ఇప్పుడు అందరికీ పడ్డగా నుంచి అందరూ చాలా సంతోషపడతారు. మరి ఇప్పుడు కరెక్ట్ టైంకి వేసిండు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇదివరకు కొద్దిగా లేట్ అయింది కానీ ఇప్పుడు కరెక్ట్ వేసిండు. అనుకున్న టైంకి ఏదైనా కాదు, కొంచెం వేచి చూడాలి. గత ప్రభుత్వం కూడా చెప్పింది టైంకు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం చెప్పింది కొద్దిగా లేట్ అయింది కావచ్చు కానీ చేసింది, పని అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఎట్లున్నదంటారు? చాలా బాగుంది, ప్రభుత్వ పాలన చాలా బాగుంది. మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుంది. వచ్చే సంవత్సరం వేస్తారనుకుంటా మళ్ళీ రైతు భరోసా? ఖచ్చితంగా వేస్తారు. అంటే ఇప్పుడు ఏమేమి చేసిండన్న మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచి? ఇప్పుడు ఇంటింటికి ప్రతి ప్రభుత్వ పథకాలు, ఇప్పుడు ఎవరికైనా కానీ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఖచ్చితంగా వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే మెయిన్గా ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు వచ్చినాయి, ఆల్రెడీ పడుతున్నాయి. ఆల్రెడీ మీరు కావాలంటే చూసుకోవచ్చు, పిల్లర్లు నిలబడి ప్రతి ఒక్కరికి. అదైనా మళ్ళీ ఇప్పుడు ప్రతి అభివృద్ధి పథకాలైనా ఏదైనా కానీ ఖచ్చితంగా రేషన్ బియ్యం టైంకి ఇప్పుడు సన్న బియ్యం వేస్తారు. ఖచ్చితంగా అభివృద్ధి వస్తాయి. మిగతా ఏమేమి హామీ ఇచ్చిలో కొంచెం లేట్ అయితే ఇవ్వచ్చు కానీ ఖచ్చితంగా అన్నీ వస్తాయి. తాత రైతు భరోసా పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉన్నది? 2 ఎకరాలన్నర, 15,300 పడ్డాయి. మరి ఎట్లా అనిపిస్తుంది? కరెక్ట్ టైంకి వేసిండు కదా ఈసారి, కరెక్ట్ టైంకి వేసిండు. మంచిగా అనిపిస్తుందా? మంచిగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఎట్లున్నది? బాగానే ఉన్నది. ఓటని కోడి చేస్తాడు, అన్ని ఒక్కసారి చేయాలంటే చేయలేరు కదా. మరి తొందరగా వేసిండు కదా, మరి ఎందుకు వేసిండు అనుకుంటారు? రేపు ఎలక్షన్లు అని ముందు వేసిండు కావచ్చు అని అనుకుంటాను. అంటే మరి వచ్చే సంవత్సరం పడతాయి అనుకుంటాను. పడతాయి, వెనక ముందు పడతానే ఉంటాయి. ఇక పడకపోతే అయితే పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత వేసింది రైతు భరోసా? అప్పుడు 10,000 వేసిండు, అప్పుడు 5,000 వేసిండు, ఇప్పుడు 6,000 వేసిండు. సంతోషంగా ఉన్నారు కదా పైసలు పడ్డారు? మాకైతే సంతోషంగానే ఉన్నాం. రైతు బంధు పడ్డాయా? పడ్డది. ఎంత పడ్డాయి? నాకు 2 ఎకరాలు ఉంది, 12,000 పడ్డాయి. కరెక్ట్ టైంకి వేసిండు అంటారా? కరెక్ట్ టైంకి వేసిండు. అంటే పంట పొలం పండిస్తాలా? ఏం పెట్టారు? ఇప్పుడు నాటేయాలి, నారు పోసినాం, వాటిని మొక్కదన్న. పోయిన సంవత్సరం వచ్చినాయా? పోయిన సంవత్సరం రాలే, మొన్న యాసింగ్ పడ్డాయి అంతే, వానకాలం రాలే. ఎలా పెట్టిండు ఆయన రేవంత్ రెడ్డి ఒక పసలు మింగిండు, ఇప్పుడు వచ్చినాయి. నాకు 2 ఎకరాలు. ఎంత పడ్డాయి పైసలు? 12,000. అంత పొలం పండిస్తాలా మరి? పండిస్తాను, మాకున్నదే గదే పండిస్తాను. పండించామన్నా వస్తాను. పోయిన సంవత్సరం రాలే. అంటే పోయిన ప్రభుత్వం ఇప్పుడు ఎకరానికి ఎంత పడ్డాయి? ఇప్పుడు 6,000 పడ్డాయి. పోయిన ప్రభుత్వం ఎంత ఇచ్చింది? 5,000. రైతు బంధు పడ్డాయా మీకు? పడ్డాయి, నాకు రైతు బంధు పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలు ఉన్నది. ఎంత పడ్డాయి? 16,500 పడ్డాయి. ఏం పంట పండిస్తారు మరి? మొక్కజొన్నలు, పూరి. పోయిన సంవత్సరం పడ్డాయా? పడ్డాయి, ఒక్క పసలు పల్లె అన్ని పడుతాను. పోయిన సంవత్సరం ఎంత వచ్చినాయి, ఇప్పుడు ఎంత వచ్చినాయి? అప్పుడు కేసీఆర్ ఉండగానో 5,000, ఇప్పుడు 6,000. వచ్చే సంవత్సరం వస్తాయి అనుకుంటా మరి? ఇక వస్తాయి అనుకుంటానంటే ఇక వస్తాయచ్చు, మరి ఈ లెక్క చూస్తే రాలే, వస్తాయచ్చు. ఈసారి తొందరగా ఎందుకు ఇచ్చిండు అనుకుంటారు? ఎందుకు వేసిండు, ఎందుకు ఇచ్చిండు అనుకుంటారు మరి ఈ సంవత్సరం తొందరగా? ఎలక్షన్ ముందు ఉన్నది కాబట్టి వేసిండు, లేకపోతే అది డౌటే. వచ్చే సంవత్సరం వస్తాయా మరి? రావాలి. రైతు భరోసా పడ్డాయా మీకు? పడ్డాయి మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాది 30 గుంటలు ఉన్నది. ఎంత పడ్డాయి మరి? 30 గుంటలు అంటే 5,500 పడ్డాయి. 5,500. మరి ఇప్పుడు తొందరగా వేసిండు కదా, మరి దాని మీద మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్లు బాగా దోపిడీ వర్గం చేసిండ్రు. దానివల్ల అలా ఓట్లు పడక నిరాశపరంగా ఓడిపోయిళ్ళు. ఇప్పుడు అంతా టీఆర్ఎస్ వాళ్ళు, మా దగ్గర వాళ్ళంతా. ఒక నేనే చూడ టీఆర్ఎస్ అన్నా కానీ వాళ్ళ ఇప్పటికైతే అనుకూలంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని దిక్కుల అనుకూలంగా ఉన్నది. వల్ల వచ్చే ఎలక్షన్లో ఇటో అటో కానీ 70% అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 15 ఎకరాలు 20 ఎకరాలు రాక ఎత్తానంటాడు రైతు భరోసా. ఇప్పటికైతే కాలం లేకుండా కానీ రైతులకు అనుకూలంగా డబ్బు అందుబాటులో వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ పాలన మీద నీ ఒపీనియన్ ఏంటిది, మీ అభిప్రాయం ఏంటిది? మా అభిప్రాయం ఏంది, రేవంత్ రెడ్డి పాలనే ఉండాలని అభిప్రాయం. మంచిగా అనిపిస్తుందా మరి? ఇప్పుడు పైసలు పడ్డాయి కదా, మంచిగా అనిపిస్తుంది. స్వచ్ఛంగా, సహజంగా, పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.